సో హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందు వచ్చానమాట. లాస్ట్ అర్నింగ్ యాప్ నేను ఏదైతే చేశానో మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది అర్నింగ్ చేసుకున్న చాలా మెసేజ్ కూడా పెట్టానమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాయి ఎంతమంది నా నుంచి అర్నింగ్ చేసుకున్నాను అనేసి. ఈరోజు టాపిక్ వచ్చేసింది అంటే రామాయణంలో కట్టినటువంటి ఒక టెంపుల్ దేవస్థానం ఇప్పటికీ కూడా ఉంది. ఎలా ఉంది అంటే అక్కడికి ప్రతిరోజు వందలాది భక్తులు వస్తూ ఉంటారనమాట. అక్కడ గరుడ దేవస్థానం అనమాట. ఇది అంటే నేను చెప్పడం దానికన్నా అక్కడ ఉన్న అర్చకులు చెప్తారన్నమాట. యాక్చువల్గా అక్కడ ఎవరికి కూడా పర్మిషన్ లేదు వీడియోలు తీయడానికి. నేను స్పెషల్గా ఆ పర్మిషన్ తీసుకొని అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టేట్ ఆఫీసర్ దగ్గర వరకు కూడా నేను పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా పోయి వీడియో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అంత ఈజీగా అక్కడ టెంపుల్లో కెమెరాస్ అన్ని అలో చేయాలన్నమాట. నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను అనమాట. అందుకే చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. వీడియో మాత్రం చాలా సూపర్గా వచ్చిందనమాట. వీడియో ఒకటి గరుడ దేవస్థానం అయిన తర్వాత గణేష దేవస్థానం అనమాట. వినాయకుడి ఏకాశల విగ్రహం అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. అది శ్రీకృష్ణ దేవరాయల ఇతిహాసంలో కట్టిన టెంపుల్ అనమాట. రెండు కూడా మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రెండు టెంపుల్స్ కూడా నేను పర్మిషన్ తీసుకున్నమాట. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఒక టెంపుల్ అనమాట. ఇవన్నీ కూడా నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను అనమాట. సో వీడియో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీలైతే ఎవరైనా ఇక్కడ కర్ణాటక సైడ్ వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. మంచి ఫలితం ఇస్తాయి అనమాట. మీరు ఏదైనా కోరిక మనసులో అనుకున్నప్పుడు సంకల్పం తీసుకుంటే. సో వీడియో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. సో హాయ్ ఫ్రెండ్స్, నేను పొద్దునే తెల్లారుజామునే 6 గంటలకే బయలుదేరానమాట. ఎందుకంటే 96 కిలోమీటర్ ఉందనమాట నేను ఉండే ప్లేస్ నుంచి అక్కడి వరకు. అందుకే పొద్దునే జస్ట్ సన్సెట్ కూడా వస్తుందనమాట. చెల్లి అయితే విపరీతంగా ఉంది అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరు వెళ్తున్నాం అనమాట. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకంటే ప్రకృతి ఒడిలో వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట. అంత ఫ్రీడమ్గా, అంత హ్యాపీనెస్గా, చల్లటి గాలి, చాలా ఎంజాయ్ చేసుకొని వెళ్ళానమాట. సో ఇక్కడ మంచి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట టెంపుల్ దగ్గర. సో అందుకే ప్రతి ఒక్కరు వెళ్ళండి. సో ఇప్పుడే మీరు టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇదే అనమాట టెంపుల్ బయట అనమాట. సో ఇదంతా టెంపుల్ గరుడ దేవస్థానానికి సంబంధించింది అనమాట. మీకు నేను ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎవరైతే అర్చుకున్నారో వాళ్ళ దగ్గర నుంచే నేను మీకు ఇక్కడ ఉన్న పురాణ ఇతిహాసం, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఈ టెంపుల్ ఏర్పడడానికి కారణమేమి, మూల కారణమేమి, ఇక్కడ టెంపుల్ ఎవరు స్థాపించారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు ప్రింట్ టు ప్రింట్ అక్కడ ఉన్న అర్చకుల దగ్గర నేను చెప్పేసాను అనమాట. సో వాళ్ళు చెప్పేది వినండి, శ్రద్ధపూర్తిగా వినండి. సరే. నమో నారాయణాయ నమః. శ్రీమాన్ నారాయణాయ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రాజాదిరాజ పక్షిరాజ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సీతా సమేత శ్రీ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಯೇ ನಮಃ. ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಕೆ.ಎಸ್. ರಾಮ್ಕುಮಾರ್, ಗರುಡ ದೇವಸ್ಥಾನದ ಅರ್ಚಕರು. ನಾವು ಇವತ್ತಿರುವಂಥ ಕ್ಷೇತ್ರದ ಹೆಸರು ಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧ ಶ್ರೀ ಗರುಡ ದೇವಸ್ಥಾನ. ಕೈಯಲ್ಲಿ ರಾಮ ಮತ್ತೆ ಕೋದಂಡ ರಾಮಸ್ವಾಮಿಯನ್ನ ಹೊತ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಗರುಡನ ಆಲಯದಲ್ಲಿ. ಈ ದೇವಾಲಯ ಇರುವಂತದ್ದು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕೋಲಾರ ಜಿಲ್ಲಾ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಕೊಲದೇವಿ ಗ್ರಾಮ ಎಂಬ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಈ ಗರುಡ ದೇವಸ್ಥಾನವಿರುವಂತದ್ದು. ಅತಿ ಪುರಾತನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕ್ಷೇತ್ರವಿದು ದೇವಸ್ಥಾನ. ರಾಮಾಯಣದ ಒಂದು ಐತಿಹಾಸ್ಯವನ್ನ ಹೊಂದಿರತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ ಈ ಕೊಲದೇವಿ ಗರುಡ ದೇವಸ್ಥಾನ. ಬನ್ನಿ ಈ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ನಮಗೆ ನಮ್ಮ ಎದುರಿಗೆ ಕಾಣುವಂತದ್ದು ಮಧ್ಯ ಇರುವಂತ ಜಟಾಯು ನಾಮಧೇಯವಾದ ಗರುಡನ ಮಧ್ಯೆ ಇರುವಂತ ಪಕ್ಷಿರಾಜನು. ಬಲಗೈಯಲ್ಲಿ ಕೋದಂಡ ರಾಮಸ್ವಾಮಿಯನ್ನ, ರಾಮದೇವರನ್ನ, ಎಡಗೈಯಲ್ಲಿ ತಾಯಿ ಸೀತೆಯನ್ನ ಹೊತ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಮಧ್ಯ ಗರುಡ ನಾರಾಯಣ ಬಲಗೈಯಲ್ಲಿ, ತಾಯಿ ಲಕ್ಷ್ಮಿ ಎಡಗೈಯಲ್ಲೆಂದು ನಾವು ಭಕ್ತ ಜನಕ್ಕೆ ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ. ಇನ್ನೊಂದು ಗರ್ಭಗುಡಿ ಇದೆ ಆ ಕಡೆ, ಅಲ್ಲಿ ನೋಡೋಣ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಗರುಡನಿಗಿದು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ. ಯಾಕಂದ್ರೆ ಉತ್ಸವ ಮೂರ್ತಿಗಳಾಗಿ ಧ್ವಜಸ್ತಂಭದಲ್ಲಿ ಮಾತ್ರ ಗರುಡನ್ ನಾವು ನೋಡ್ತೀವಿ. ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಕಾಣಬೇಕು ಅಂದ್ರೆ ಬಹಳ ಅಪರೂಪ ಗರುಡನು.
ಅದಕ್ಕಾಗಿ ಗರುಡನಿಗೆ ಇದು ಒಂದು ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ. ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಸೇವೆ ನಡೆಯುವಂತ ಏಕೈಕ ದೇವಸ್ಥಾನವೆಂದು ಇಲ್ಲಿ ನಂಬಿಕೆ. ಶ್ರೀ ರಾಮಾನುಜಾಚಾರ್ಯರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ, 900 ವರ್ಷದ ಇತಿಹಾಸ ಇರುವಂತ ಕ್ಷೇತ್ರ ಈ ಕುಲದೇವಿ ಕ್ಷೇತ್ರ. ರಾಮಾಯಣದಲ್ಲಿ ನಮಗೆಲ್ಲ ತಿಳಿದಿರ್ತಕ್ಕಂಥ ಕಥೆ ಇದು. ರಾವಣ ಸೀತೆಯನ್ನು ಅಪಹರಿಸುವಾಗ ಮಧ್ಯೆ ಇರುವ ಈ ಸ್ವಾಮಿ ಜಟಾಯು ಪಕ್ಷಿಯು ರಾವಣನಿಗೆ ಎದುರು ಹೋಗ್ತಾನೆ. ತಾಯಿಯನ್ನ ಕಾಪಾಡಬೇಕೆಂಬ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. ರಾವಣನ ಮುಂದೆ ಹೋರಾಟ ಮಾಡ್ತಾನೆ. ರಾವಣನ ಮನವೊಲಿಸಲು ಪ್ರಯತ್ನಿಸ್ತಾನೆ. ಒಪ್ಪದ ರಾವಣ ತನ್ನ ಕತ್ತಿಯಿಂದ ಜಟಾಯು ರೆಕ್ಕೆಯನ್ನು ಹೊಡೆಯುತ್ತಾನೆ. ಸಾವಿರಾರು ಕ್ಷೇತ್ರ ದಾಟಿ ಬಂದ ಜಟಾಯು ಕೊನೆಗೆ ಇಲ್ಲಿ ಪ್ರಾಣ ಬಿಟ್ಟಿದ್ದಾನೆಂಬ ನಂಬಿಕೆ ಪ್ರತೀತಿ. ಅದಕ್ಕಾಗಿಯೇ ರಾವಣನಿಂದ ಜಟಾಯು ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟ ಸ್ಥಳ ಇದು ಕುಲದೇವ ಎಂಬ ಹೆಸರನ್ನ ಪಡ್ಕೊಳ್ತು. ಅದು ಗರುಡದೇವರ ಸನ್ನಿಧಿಯಾಗಿ ಬಲಗೈಯಲ್ಲಿ ರಾಮನು, ಎಡಗೈಯಲ್ಲಿ ಸೀತೆಯು, ಮಧ್ಯ ಜಟಾಯು ಗರುಡ ಪಕ್ಷಿರಾಜ. ಜಟಾಯು ಯಾರು? ಗರುಡ ಕುಲಕ್ಕೆ ಸೇರಿದವನು, ಗರುಡ ಜಾತಿಗೆ ಸೇರಿದ ಹಿರಿಯನು, ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠನಾದವನು, ವಿಷ್ಣುವಿನ ವಾಹನ ಗರುಡನು, ವೈಕುಂಠವಾಸನು ಗರುಡನು, ಮುಖ್ಯವಾಗಿ ಸರ್ಪದೋಷ ನಿವಾರಕನು ಗರುಡನು. ನಮ್ಮ ಧರ್ಮದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠ ಸ್ಥಾನ ಪಡೆದಿರುವ ಗರುಡ ಪುರಾಣ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಗರುಡನನ್ನು ಯಾರು ದರ್ಶನ ಪಡೆಯುವರೋ ಅವರಿಗೆ ಅದೃಷ್ಟ ಒಲಿಯುವುದು ಅಂತ, ಯಾರು ಗರುಡ ಪೂಜೆ ಮಾಡುವರೋ ಅವರಿಗೆ ಸರ್ಪದೋಷ ನಿವಾರಣೆ ಆಗುವುದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕಾಗಿಯೇ ಗರುಡನ ಮುಂದೆ ನಿಂತು ಪೂಜೆ ಮಾಡಿದರೆ ಸರ್ಪದೋಷ ಎಂಬುದು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ನಿವಾರಣೆ ಆಗ್ತದೆ. ನಾವು ಆ ಭಗವಂತನ ರೂಪವನ್ನು ನೋಡಿದ್ರೆ ಹೇಳ್ಬೋದು, ಸರ್ಪಗಳ ಅಲಂಕಾರ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಗರುಡನು. ಆ ಗರುಡನ ಕೈಗಳಲ್ಲಿ ಸರ್ಪವಿದೆ, ಹೃದಯಕ್ಕೆ ಸರ್ಪವಿದೆ, ಕಂಠಕ್ಕೆ ಸರ್ಪವಿದೆ, ಭುಜಕ್ಕೆ ಸರ್ಪವಿದೆ, ಬಲಗೈಲಿ ಸರ್ಪವಿದೆ, ಕಿರೀಟದಲ್ಲೂ ಕೂಡ ಸರ್ಪ ಗರುಡನಿಗೆ ಅಲಂಕಾರವಾಗಿದೆ. 8 ಸರ್ಪಗಳ ಅಲಂಕಾರ ಗರುಡನ ದೇಹದ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು. ಹಾಗಾಗಿಯೇ ಇಲ್ಲಿ ಗರುಡ ಸೇವೆ ಮಾಡಿದ ಎಲ್ಲರಿಗೂ ಪರಿಪೂರ್ಣವಾದ ಸರ್ಪದೋಷ ನಿವಾರಣೆ ಆಗ್ತಕ್ಕಂಥದ್ದು. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತೀನಿ. ಇಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಸರ್ಪಕ್ಕೂ ಒಂದು ವಿಶೇಷ ನಾಮಧೇಯಗಳು, ಒಂದು 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 ದೋಷ ನಿವಾರಣೆ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಜನ. ಕೆಲವೊಬ್ಬರು ಕಾಳಸರ್ಪ ದೋಷ ನಿವಾರಣೆಗೆ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ, ಕೆಲವೊಬ್ಬರು ಕುಜ ದೋಷ ನಿವಾರಣೆಗೆ ಸಂಕಲ್ಪಿಸ್ತಾರೆ, ರಾಹು ಕೇತು ದೋಷ ನಿವಾರಣೆ ಸಂಕಲ್ಪಿಸ್ತಾರೆ, ರಾಹು ಸಂಧಿ ದೋಷ ನಿವಾರಣೆ, ಹೀಗೆ ಎಷ್ಟೋ ಸರ್ಪದೋಷಗಳ ನಿವಾರಣೆಗೆ ಆ ದೇವರನ್ನ ಬೇಡ್ಕೊಳ್ತಾರೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಭಕ್ತರು. ಅವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾವೊಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತೀವಿ, ಸದಾಕಾಲ ನಮ್ಮ ನಂಬಿಕೆಯೇ ದೇವರು, ನಮ್ಮ ಸೇವೆಗಳೇ ದೇವರಿಗೆಲ್ಲವೂ ಕೂಡ. ದೇವರೆಂಬುವನು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಧೈರ್ಯ ಕೊಡುವಂತವನು, ದಾರಿ ನೀಡುವಂತವನು. ಅದಕ್ಕಾಗಿ ಕೈ ಮುಗಿದು ಜೀವನಕ್ಕಾಗಿ ಒಳ್ಳೆ ದಾರಿನ ಬೇಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಭಕ್ತ ಜನಕ್ಕೆ ನಾವು ಹೇಳ್ತೀವಿ. ಮೊದಲು ಆ ಪರಮಾತ್ಮನ ಸೇವೆಗಾಗಿ ಸಂಕಲ್ಪ, ಸರ್ಪದೋಷ ನಿವಾರಣೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಮೊದಲು ಆರೋಗ್ಯವನ್ನು ಕೇಳ್ಕೊಳ್ತೀವಿ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ವಿದ್ಯೆಯನ್ನ, ಜ್ಞಾನವನ್ನು ಕೊಡುವಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಕಲ್ಯಾಣ ಸಂತಾನಕ್ಕಾಗಿ ಬೇಡ್ಕೊಂಡೋದ್ರೆ ಬಹಳಷ್ಟು ಶ್ರೇಷ್ಠ. ಗರುಡನ ಅನುಗ್ರಹದಿಂದ ಕಲ್ಯಾಣ ಸಂತಾನವೆಂಬುದು ಆಗ್ತದೆ. ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಕೊಡು ತಂದೆ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸದಾ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿಯನ್ನು ತುಂಬುವಂತ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಬೇಡ್ಕೊಳ್ತೀವಿ. ಹೀಗಾಗಿ ಬಂದ ಭಕ್ತ ಜನರು ಸರ್ಪದೋಷ ನಿವಾರಣೆಗಾಗಿ ಬೇಡ್ಕೊಂಡು ಆ ಭಗವಂತನ ಸೇವೆಯನ್ನು ಕೇಳ್ಕೊಂಡೋದ್ರೆ ತಪ್ಪದೆ ಪುನರ್ದರ್ಶನ ಭಾಗ್ಯ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಸಿಗ್ತದೆ. ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅದರಲ್ಲೂ ರಾಮ ಮತ್ತೆ ಸೀತಾ ಒಂದು ನಂಟನ್ನು ಹೊಂದಿರತಕ್ಕಂತ ಸ್ಥಳವಿದು. ಜಟಾಯುವೊಂದಿಗೆ ಒಂದು ಬಾಂಧವ್ಯ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ದೇವಸ್ಥಾನವಿದು. ಆ ಭಗವಂತನ ದರ್ಶನ ಪಡೆದು ಪುನರ್ದರ್ಶನ ಬೇಡ್ಕೊಂಡೋದ್ರೆ ಸರ್ಪದೋಷ ಎಂಬುದು ನಿವಾರಣೆಯಾಗಿ ಪುನರ್ದರ್ಶನ ಸಿಗ್ತದೆ. ಸರ್ವಜನಕ್ಕೂ ಆ ಗರುಡನ ಆಶೀರ್ವಾದದಿಂದ ಸರ್ಪದೋಷ ನಿವಾರಣೆ ಆಗ್ಲಿ ಅಂತ ನಿತ್ಯ ಆ ದೇವರನ್ನು ನಾವು ಬೇಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಸರ್ವೇ ಜನಾಂ ಸುಖಿನೋ ಭವಂತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು. ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದೀವ್ರೇನಾ? ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ ಕರ್ತರು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ನವೀನ್ ದೀಕ್ಷಿತ್ ಅಂತ. ಈ ಊರ ಹೆಸರು ಕುರುಡುಮಲೆ ಅಂತ, ಕೂಟಾದ್ರಿ ಕ್ಷೇತ್ರ ಕುರುಡುಮಲೆ ಅಂತ. ಈ ಗಣಪತಿ ಬಂದು 4 ಯುಗದಿಂದ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಕೃತ, ತ್ರೇತ, ದ್ವಾಪರ, ಕಲಿಯುಗ ಅಂತ. ಕೃತಿಯುಗದಲ್ಲಿ ತ್ರಿಪುರಾಸುರ ಸಂಹಾರಕ್ಕೆ, ತ್ರಿಪುರಾಸುರ ಅಂದರೆ 3 ರಾಕ್ಷಸರ, ಅವನ ಸಂಹಾರಕ್ಕೋಸ್ಕರ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು, ಮಹೇಶ್ವರ ತ್ರಿಮೂರ್ತಿಗಳು ಸೇರಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ್ದ ವಿಗ್ರಹ ಇದು. ಏಕಸಾಲಿಗ್ರಾಮ, ಹಿಂದೇಶಿದೆ ಸಾಲಿಗ್ರಾಮ. ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ ಬಂದು ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಂದು ದರ್ಶನ ಮಾಡಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ಮೇಲೆ ಶೀಘ್ರದಲ್ಲೇ ರಾವಣಾಸುರ ಸಂಹಾರ ಮಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಸಿಕ್ತು ಅಂತ. ದ್ವಾಪರಯುಗದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಸಮಂತಕಮಣಿ ಅಪಹರಿಸಿರೋ ಅಪಾರ ಬರುತ್ತೆ. ಅವಳು ಬಂದು ದರ್ಶನ ಮಾಡಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ಮೇಲೆ ದೋಷ ಪರಿಹಾರ ಆಯಿತು ಅಂತ.
ಈ ಕೃತಾತ್ರೇಯ ದ್ವಾಪರ ಮೂರುಯುಗದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಇದೆ ದೇವರಿಗೆ, ಬರೀ ಬಯಲಲ್ಲೇ ಇದೆ ದೇವರು. ಕಲಿಯುಗದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಕಾಲದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರು ಬಂದು ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿಸಿರೋ ದೇವಸ್ಥಾನ ಇಲ್ಲ. ಅದ್ರ ಕೆಳಗಡೆ ಇದ್ದೀನಿ ಅಂತ ಗೊತ್ತಾಗಿ ಅವರು ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಬಂದರೆ ಮಹಾಗಣಪತಿ ಅವರು ಬಂದು ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ದೇವತೆಗಳೆಲ್ಲ ಋಷಿಮುನಿಗಳು ಸೇರಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಪೂಜೆ ಮಾಡೋದಕ್ಕೆ ಕೂಟಾದ್ರಿ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಇವರ ಹೆಸರು. ಕೂಡುಮಲೈ ಕೂಟಾದ್ರಿ ಅಂತ ಕೌಂಡಿನ್ಯ ಮಹರ್ಷಿಗಳು ತಪಸ್ ಮಾಡಿ ಪುನಃ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ದೇವತೆಗಳು ಸೇರಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಕೂಟಾದ್ರಿ ಕ್ಷೇತ್ರ ಕೂಡುಮಲೆ ಅಂತ ಇವರ ಹೆಸರಾಗಿದೆ. ಅದು ಅಪಾರ್ಥ ಸಹಿತ ಕುರುಡುಮಲೆ ಅಂತ ಆಯಿತು. ಕುರುಡುಮಲೆಯಲ್ಲ ಕೂಡುಮಲೆ ಅಂತ. ತುಂಬ ವಿಶೇಷವಾದ ಗಣಪತಿ. ನೀವು ಮನಸ್ಸಲ್ಲಿ ಏನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಕೂಡ ಇಲ್ಲಿ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ಒಂದು ನಿಮಿಷ ಬಿಡಿ. ಮುಂದೆ ಹೋಗಿ ಮುಂದೆ